ఇది ఒకరి జీవితంలో ఎంతో ప్రధానమైనదని చూపించడానికి, తెలియజేయడానికి. అందుగురించే యోహాను సువార్తలో స్వయాన క్రీస్తు ప్రభువే జ్ఞానస్నానం గురించి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. జ్ఞానస్నానం యొక్క ప్రాముఖ్యత. తరచుగా మనం జ్ఞానస్నానం అంటే ఆయన ఇలా చెప్పాడు, ఈయన ఇలా చేయమన్నాడు, ఆయన అలా చేసిందే సరి అయినది, ఈయన ఇలా చెప్పిందే సరి అయినది, నేను ఇచ్చే జ్ఞానస్నానం, నేను ఇచ్చే రక్షణ సరి అయినదా కాదా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనము వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది, అతను చెప్పేది, యూట్యూబ్లో చెప్పేది అన్ని వింటాము. కానీ యేసు ప్రభు జ్ఞానస్నానం గురించి ఏం చెప్పాడో అది కేవలము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అది మనం ఆలోచిస్తే చాలు. నికోదేము అన్నటువంటి ఒక పరిసయ్యుల అధిపతి ఒకడు ఉంటాడు. నికోదేము అన్నటువంటి ఆ మొదటి వచనం చదివినట్లయితే ఆ పరిసయ్యులలో యూదుల అధికారి యేసు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత అసలు యూదుడనై ఉండి ఈయన మాటలు, ఈయన చేష్టలు, ఈయన పద్ధతులు యూదులకు వ్యతిరేకంగా ఉన్నవి, ధర్మశాస్త్ర బోధనకు వ్యతిరేకంగా ఉన్నవి అని తెలిసి కూడా ఈ యూదులలో ఒక అధికారి అయినటువంటి నికోదేము అన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు మాటలు విని ఈయనలో ఏదో ఒక యథార్థత ఉన్నది, ఈయనలో ఏదో ఒక సత్యం ఉన్నది, ఈయన ఏం మాట్లాడతాడు అనేది తెలుసుకోవడం కోసం యేసు ప్రభు వద్దకి చీకటిలో వస్తాడు, రాత్రి పూట వస్తాడు అన్నమాట. పగటి పూట వస్తే ఆయన అధికారి కదా, ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మన దగ్గర ఇంత సత్యం ఉండి ఆయన దగ్గరికి వెళ్ళేదేంటి అని విమర్శిస్తారు కదా. అందు గురించి రాత్రి పూట ఎవరికి కనపడకుండా వచ్చి ఈ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట అన్నమాట. చదువు. అతనితో అంటున్నాడు. దాని ముందు వాక్యం చదవండి. ఆయన వచ్చి బోధకుడా, చూడండి ఈయనలో ఏమిటి అంటే సత్యం ఏదో కనపడుతుంది. ఎంతో మంది విమర్శించినా కానీ, ఎంతో మంది ఈయన తప్పు పట్టినా కానీ, మరి ఈయనలో మాత్రం ఏదో యథార్థత అయితే ఉన్నది. ఈయన మాటలో ఎంతో ఒక నిష్ఠ ఉన్నది, ఒక విషయం ఉన్నది. అది ఏంటో తెలుసుకోవాలని రాత్రి పూట వచ్చాడు ఈ నికోదేము అన్నటువంటి వ్యక్తి. వచ్చి నువ్వు యథార్థంగా దేవుడి నుంచి వచ్చిన వాడిని నాకు అర్థమవుతుంది, కానీ ఏంటి అనేసి తెలుసుకోవడానికి వచ్చాడు ఈ